ఎస్కేఎంఎల్ఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం కింగ్స్ ఇండియన్ పాన్ స్ట్రక్చర్ గురించి మనం వీడియో చేసుకుంటున్నాం. లాస్ట్ వీడియోలో కింగ్స్ ఇండియన్ పాన్ స్ట్రక్చర్ ఎలా వస్తుంది, ఏ ఓపెనింగ్ ద్వారా వస్తుంది, అందులో బ్లాక్ ఐడియాస్ ఏంటి, వైట్ ఐడియాస్ ఏంటి అని చూసుకుని ఒక బ్లాక్ ఐడియాని కూడా మనం డిస్కస్ చేసాం. ఈ వీడియోలో మనం మరొక బ్లాక్ ఐడియాని మాత్రమే డిస్కస్ చేస్తాం. దీని తర్వాత చేయబోయే వీడియోలో మనం వైట్ యొక్క ఐడియాస్ని మనం డిస్కస్ చేద్దాం. బ్లాక్ వైట్ రెండు ఐడియాలు ఒకే వీడియోలో చెప్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారని అవాయిడ్ చేస్తూ చెప్తున్నాను. ఇది ఇప్పుడు ఈ పొజిషన్ చూడండి. ఈ పొజిషన్లో ఆల్రెడీ వైట్ G4 ఆడేసింది. ఇంకొక సంగతి, ఈ పొజిషన్ 134 గేమ్స్లో వచ్చింది. అందులో నుంచి మనం మాట్లాడుకోబోయేది వ్లాదిస్లావ్ కచీవ్ ఆడిన, అంటే బ్లాక్స్ ఆడారు ఈయన గేమ్లో. ఆ గేమ్లో ఆయన ఏ ఐడియాతో ఆడారు, ఆ ఐడియాను మనం నేర్చుకోవాలి అని ఇందులో చూద్దాం. ఇందులో మొట్టమొదటిగా మీరు చూస్తే G4 ఆడేశారు. G4 ఆడడం వల్ల మనకు రెండు విషయాలు తెలుస్తాయి. ఎప్పుడు కూడా అపోనెంట్ ఆడిన ఐడియాతోటి మనకి చిన్న ఐడియాలు వస్తుంది. అంటే అపోనెంట్ ఆడిన మూవ్లోంచి మనకు ఐడియా వస్తుంది. ఏమిటో ఐడియా? ఇక్కడ G4 తోస్తాడు అంటే ఏమవుద్ది? ఇప్పుడు కింగ్ సైడ్ క్యాజలింగ్ చేయడు, బహుశా ఇతను క్వీన్ సైడ్ క్యాజలింగ్ చేయొచ్చు. సో అలాగే ఇప్పుడు G4 ఆడాడు కదా అని మనం F4 ఆడడం మంచిది కాదు. ఎందువల్లంటే G5 ఓపెన్ అప్ అయిపోద్ది, రుక్ని తీసుకొచ్చేస్తాడు. ఇక్కడ ఇది తీసుకొచ్చి ఇలా పెట్టాం అనుకోండి, దీంతో G5 ఓపెన్ చేసేసి తర్వాత రుక్ని ఇక్కడ పెట్టేసి ఇక్కడ G5లో ట్రెమెండస్ మైన అటాక్ వచ్చేస్తుంది వైట్ పేర్కి. సో ఇలాంటి థ్రెట్స్ అన్ని మనం ముందరే అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేస్తాడు? వైట్ ఇలా ఓపెన్ అయిపోతుంటే బహుశా వైట్ బ్లాక్స్ క్వీన్ సైడ్ క్యాజలింగ్ చేసుకుంటాడు. క్వీన్ సైడ్ క్యాజలింగ్ చేసుకోవాలంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? క్వీన్ సైడ్ ఓపెన్ అప్ చేయాలి. సో ఇంకొకటి పాన్స్ బ్రేక్ కూడా ఉంది, అదేంటంటే C6. సో అందుకని ఇదంతా ఆలోచించి వ్లాదిస్లావ్ కచీవ్ ఈయన ఏమన్నాడంటే C6 ఆడేసాడు. ఇక్కడ C6 ఆడితే ఇది యాక్చువల్గా థియరిటికల్ పొజిషన్. ఈ థియరిటికల్ పొజిషన్లో ఇది అంటే ఇప్పుడు H4 A4 ఇది థియరిటికల్ పొజిషన్. ఇందులో చాలా గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ H5 ఆడాలి యాజ్ పర్ థియరీ. చూడండి ఎన్ని పొజిషన్లు, ఎంత థియరీ ఉందో. అయితే ప్రస్తుతానికి ఇది మీరు అవేర్ చేసుకోవాలి. ఇది ఒక థియరీ పొజిషను. మీరు ఇంకా ఫర్దర్ కానీ ఈ కింగ్స్ ఇండియన్ స్ట్రక్చర్ చూసుకోవాలి అనుకుంటే ఇది చూసుకోండి. 1 C6 H4 A4 ఈ పొజిషన్ని చాలాసార్లు వచ్చింది. అయితే ఇక్కడ ఈయన 3 H5 వాడిన తర్వాత ఇక్కడ G5 వాడకూడదు. ఇక్కడ G5 వాడాడు అనుకోండి, ఇక్కడ H*G5 ఇది చూడడానికి మొదటిసారి బ్లాక్ చాలా కష్టంగా ఉన్నట్టు, కానీ నైట్ ఒకసారి H7కి వెళ్ళి నైట్కి పడింది కదా, నైట్ H7కి వెళ్తే అప్పుడు రుక్ని కంపల్సరీగా G1లో పెట్టాలి. ఇంకిక్కడ పెద్ద గేమ్ ఏం లేదు వైట్కి. అలాగే ఇప్పుడు సో అందుకని C6 H4 A4 H5 ఇది ఆడిస్తారు ఈ గేమ్లో. G5 వాడితే ఏమవుతుందో చూసాం కదా, అందుకని 3 G5 వాడకుండా గేమ్లో H5 ఆడాడు. గేమ్ H5 ఆడినప్పుడు ఈయన ఇటువైపు వదిలేసాడు. కచీవ్ ఏం చేశాడంటే ఇందులో పెద్ద చేయగలిగిందే లేదు. కింగ్స్ ఇండియన్ స్ట్రక్చర్లో బ్లాక్ యొక్క వెరీ వెరీ ఫేమస్ మూవ్. మీరు కింగ్స్ ఇండియన్ ఆడినప్పుడు ఈ మూవ్ పడిపోద్ది. ఈ మూవ్ పడలేదు అంటే మరి మీరు కింగ్స్ ఇండియన్ ఆడి ప్రయోజనం లేదు.
అది క్వీన్ ఏ5. క్వీన్ ఏ5 పడుతుంది, పడాలి. పడకపోతే మీరు ప్రెజర్ చేయలేరు వైట్ని. ఇక్కడ ఏంటి, ఇక్కడ మామూలుగా కానీ చూస్తే ఇది చాలా చిన్న మూవ్ కాదు. ఇది ఏంటంటే ఏం చేసాడంటే ఈ రెండు వైట్లు కూడా పిన్ అయిపోయాయి. పిన్ చేసుకున్న తర్వాత ఏం చేశాడంటే ఇప్పుడు థ్రెట్ ఏంటంటే నైట్ ఇంటూ ఈ5 కొట్టేస్తాడు. నైట్ ఇంటూ ఈ5 కొడితే ఒక నైట్తో కొడితే ఇంకో నైట్తో కొడతాడు, మళ్ళీ ఆ నైట్ని తీసుకోలేరు మీరు. సో పాన్ పోతుంది బేసికల్గా. అలాగే ఇక్కడ ఇంకొకటి, ఇక్కడ హెచ్5 ఆడినప్పుడు సరే ఇక్కడ హెచ్5 ఆడాడు కదా, నేను G4 ఆడేస్తాను అని కానీ బ్లాక్ ఆలోచించాడు అనుకోండి, ఇది చాలా మిస్టేక్. ఏమవుతుంటే అప్పుడు F3 ఆడేస్తాడు. ఇది పెట్రోసియన్ ఐడియా, టైగర్ పెట్రోసియన్ అయినా ఇలాంటి పొజిషన్లు ఆడితే ఈయన ఆడతాడు, క్లోజ్ చేసి అంటాడు, కింగ్ సైడ్ క్లోజ్ చేసి తర్వాత తన కింగ్ని ఇక్కడ పెట్టించుకుంటాడు. ఇంకా బ్లాక్కి అటాక్ ఉండదు. సో అందుకని ఇక్కడ క్లోజ్ చేయకూడదు. ఈ తెగచెవుకి తెలుసు, అందుకని ఆయన క్లోజ్ చేయలేదు. క్లోజ్ చేయకుండా క్వీన్ ఏ5 వచ్చాడు. క్వీన్ ఏ5 వచ్చిన తర్వాత ఇప్పుడు ఎనీవే ఈయన F3 ఆడిచాడు. ఎందుకని ఈ పాన్ ప్రొటెక్షన్ కావాలి. ఇది క్లోజ్ చేయడానికి కాలేదు, ఇది దీనికి ప్రొటెక్షన్ కావాలి E4 పాన్కి. సో E4 పాన్కి ఎలా ఇవ్వగలరు ప్రొటెక్షన్? ఓన్లీ బై F3 కానీ లేకపోతే బిషప్ని D3 పడడం కానీ బిషప్ కావాలి అతనికి. ఎందువల్లంటే హెచ్5లో అటాక్ పడుతుంది. అందుకని ఈయన ఏమనుకున్నాడంటే నేను F3 ఆడంటే నా కింగ్ కూడా పక్కన జగ ఉంటుంది, టైం ఉంటుంది, అంటే ఎస్కేపింగ్ స్క్వేర్ ఉంటుంది అని చెప్పి రెండిట్లకి ఆలోచించి వైట్ ఇక్కడ F3 ఆడాడు. ఇక్కడ F3 ఆడితే ఇక్కడ A3 ఆడిశారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందువల్లంటే యూఆర్ అటాకింగ్ ది బ్లాక్ స్క్వేర్స్. ఈ పాన్ కొడిచాడు అనుకోండి, ఇది వీక్ అయిపోద్ది, అవునా? సో అందుకని ఇది కొట్టలేదు. ఇది కొట్టాడు అనుకోండి, ఇది కొట్టేస్తాడు, క్వీన్ ఇంటూ నైట్ పోతుంది. అందుకని ఏం చేశాడు, నైట్ ఏమైనా ఫార్వర్డ్ నైట్ ముందుకెళ్ళినా కూడా ఇది పోతుంది. సో అందుకని క్వీన్ C2 తప్పించుకొని ఇంకా అక్కడికి వచ్చి నైట్ మీదకి సపోర్ట్ తెచ్చుకున్నాడు. ఇక్కడ A/B2 కొడిచాడు. ఇది హ్యాపీ. ఎందువల్ల క్వీన్ సైడ్ ముందర కానీ G4 ఆడి ఉంటే క్వీన్ సైడ్ అటాక్ ఉండేది కాదు కదా. ఇప్పుడు హ్యాపీగా ఇతను అటాక్, వైట్ అటాక్ ఆగిపోయింది, కింగ్ సైడ్ తన అటాక్ కంటిన్యూ చేసేస్తున్నాడు క్వీన్ సైడ్. మీరు ఎవరైతే కింగ్స్ ఇండియన్ ఎగనిస్ట్గా ఆడుతున్నారో వైట్ పేర్స్, ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకసారి క్వీన్ A5 వచ్చేసిందంటే వాళ్ళు క్వీన్ సైడ్ ఆడేస్తారు గేమ్. కొంతమంది ఏం చేస్తారంటే కింగ్స్ ఇండియన్ ఆడుతున్నప్పుడు వైట్ ఆపోజిట్ సైడ్ క్యాల్జింగ్ చేస్తారు, ఇమ్మీడియట్గా గేమ్ పోతుంది. చాలా మటుకు ఎందుకంటే అది సేవ్ చేసుకోవాలి, కొన్నిటిని రానివ్వకూడదు. ఇక్కడ A/B2 చేశారు. A/B2 ఇప్పుడు ఏం చేస్తుంది, క్వీన్ ఇంటూ B2. ఇప్పుడు C/D5. దేనికి C5. ఇప్పుడు B5 ఓపెన్ అయిపోయింది, సెమై ఓపెన్ అయిపోయింది, A5 సెమై ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా C5 కూడా సెమై ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు BCలో ఆడేస్తాడు అనమాట గేమ్. ఇక్కడ C/D5. ఇక్కడ ఇప్పుడు వైట్ కేర్ఫుల్గా ఉండాలి, బ్లాక్ కేర్ఫుల్గా ఉండాలి. దేనికని ఇప్పుడు నైట్ C4 ఆడడానికి ఛాన్సెస్ ఉంది. ఇక్కడ నుంచి ఈ క్వీన్ని బయటికి పంపించవచ్చు. సో మరి C5 రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, కొంచెం ఆలోచించండి, 2 నిమిషాలు ఆలోచించండి, తర్వాత మళ్ళీ అన్పాస్ చేసి చూడండి. ఎస్, యూఆర్ కరెక్ట్. B5 చూసేయండి. B5 ఇక్కడ రాలేడు. అరే B5 ఆడిసాడు, దీనికి ప్రొడక్షన్ ఏముంది, నేను కొట్టేస్తానంటే నైట్ ఇంటూ B5 కొట్టారు అనుకోండి, టాక్టిక్స్ పడిపోతాయి. ఇక్కడ రూక్ క్యాప్ B8 వచ్చేస్తుంది. దీన్ని కాపాడదామని A4 ఆడారు అనుకోండి, అప్పుడు బిషప్ ఇంటూ B5 కొడుతుంది. ఇప్పుడు బిషప్ ఇంటూ B5, రుక్ ఇంటూ B5. మీరు దీన్ని
ఇలా కానీ కొట్టారు అనుకోండి, ఇక్కడ చెక్, ఇది కానీ కొడితే ఇది. సో అదంతా ఆలోచించి ఆయన B5 వాడాడు. సో ఇది ఇక్కడ ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు రుక్ B1, ఇంక దీన్ని రుక్ B1కి తెచ్చుకున్నాడు. నైట్ ఇంటూ B5 చేస్తే ఏమవుతుందో చూసాం కదా. ఇక్కడ ఏం చేశాడు, ఏం చేస్తారు ఇక్కడ? ఎస్, F5లో ఉన్న రుక్ని తీసుకొచ్చి C8లో పెట్టడమే. ఇప్పుడు ఇది ఓపెన్ అయింది అనుకో, చూడండి కంప్లీట్గా ఓపెన్ అయిపోయింది. ఇది కంప్లీట్గా C5 ఓపెన్ అయిపోయింది. ఇక్కడ సరే మనకేం గేమ్ లేదు కదా అని ఈయన కింగ్ సైడ్ ఏదో ట్రై చేయడానికి మొదలెట్టాడు. H/G, కానీ బ్లాక్ ఈజ్ వెరీ కామ్, ఏం అవ్వదు అక్కడ. H/G, ఇక్కడ బిషప్ ఇంటూ H6 వచ్చాడు. ఇక్కడ బ్లాక్ ఏం చేసింది, C3లో ఉన్న నైట్ని అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకోండి. తీసుకుని ఏం చేసింది, మీరు ఇక్కడ పాస్ చేయండి. ఎందువల్లంటే టాక్టిక్స్ భలే పడతాయి ఇక్కడ. ఇక్కడ ఇది పాస్ చేసి ఆ టాక్టికల్ ఐడియాని మీరు ఏమైనా పట్టుకోగలరేమోనా అని మీరు కాసేపు ఆలోచించి ఆ వేరియేషన్ రాసుకోండి. రాసుకున్న తర్వాత వీడియోని అన్పాస్ చేసి మీ ఆన్సర్ని సరిచూసుకోండి. ఇక్కడ మీరు పాస్ చేసి ఆలోచించి వేరియేషన్ రాసుకున్నారని కలుస్తాను. కంగ్రాచులేషన్స్. ఎవరికైతే ఈ కరెక్ట్ ఆన్సర్గా రాశారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. మిగిలిన వాళ్ళు కూడా ఏం పర్వాలేదు, మనం జాయిన్ అవుదాం గేమ్లో. ఇక్కడ మీరు ఆడాల్సింది నైట్ D3 చెక్. వాట్ ఈస్ ది ఐడియా? ఐడియా అంటే ఇప్పుడు బిషప్ ఇంటూ D3 కొట్టింది అనుకోండి, ఏమవుతుంది? ఇది యాక్చువల్గా ఏం తీసాడు, నైట్ తీసుకొచ్చి నైట్ డిస్కవర్ తీసాడు అంతే. ఇది కొట్టగానే ఇప్పుడు దీని మీద 2 పడిపోతున్నాయి కదా, రుక్ ఇంటూ C3 కొడేస్తుంది. రుక్ ఇంటూ C3 కొడుతూ ఇక్కడ బిషప్ మీద పడిపోతుంది. ఇక్కడ బిషప్ మీద పడిపోయింది కదా అని ఇక్కడ బిషప్ రుక్ ఇంటూ C3 కొట్టినప్పుడు ఇక్కడ ఏం చేశాడంటే తెలివిగా ఫస్ట్ ఇది కొట్టాడు, బిషప్ ఇంటూ G7. మనం ఇది ఎప్పుడైనా కొట్టుకోవచ్చు, కానీ ఫస్ట్ ఇంపార్టెంట్ మన క్యాంప్లోకి, మన ఎనిమీ క్యాంప్ అంటే మన క్యాంప్లోకి వచ్చేసిన ఎనిమీ పీస్ని కొట్టాలి ముందర, కింగ్ ఇంటూ G7. ఇప్పుడు దీన్ని కాపాడాలి. దీన్ని కాపాడడానికి బిషప్ E2 వచ్చింది అనుకోండి, అప్పుడు ఇది వీక్ అయిపోతుంది కదా, దీని మీద అటాక్ పెట్టేస్తాడు. రుక్ C8 రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని ఏం చేసింది, ఇక్కడ ఎప్పుడైతే కింగ్ ఇంటూ G7 కొట్టిందో దీన్ని కాపాడుకోవడానికి, బిషప్ని కాపాడడానికి కింగ్ E2కి వచ్చాడు. కింగ్ E2కి వచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ ఒక చిన్న పాస్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఒక బ్లాక్ టు ప్లే, ఇక్కడ ఒక సాక్రిఫైస్ చేస్తుంది, అదొక హిట్ ఇస్తున్నాను. ఎక్కడ సాక్రిఫైస్ చేస్తుంది, ఏం సాక్రిఫైస్ చేస్తుంది అన్నది మీరు వేరియేషన్ రాసి మళ్ళీ అన్పాస్ చేసి మళ్ళీ ఆన్సర్ చెక్ చేసుకోండి. కంగ్రాచులేషన్స్ ఇఫ్ యూ ఫైండ్ ద ఆన్సర్. నైట్ ఇంటూ G4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది కొడితే ఏమవుతుంది, ఒకవేళ ఇది కొట్టాడు అనుకోండి, F ఇంటూ G4, బిషప్ ఇంటూ G4 ఎక్కడ రాగలడు, ఇక్కడ రాలేడు, ఇక్కడ రాలేడు. ఇంకా కింగ్ E3 కన్నా వచ్చాడు అనుకోండి, కింగ్ E3కి వస్తే ఇక్కడ పెడితే ఇక్కడ B6కి వస్తే మేట్. సో అందుకని నైట్ ఇంటూ G4 కొడితే ఏం చేయలేదు, దాన్ని వదిలేసాడు. వదిలేసి ఈ నైట్ మీద తోటి ఆ క్వీన్ మీకు వేసాడు. నైట్ తోటి క్వీన్ మీకు వేస్తే క్వీన్ అక్కడికి వెళ్తుంది. ఇప్పుడు ఎస్, క్వీన్ A7. ఇది హ్యాంగింగ్. క్వీన్ ఈ రుక్కును కొడితే ఏమవుద్దో ఆలోచించండి. క్వీన్ కానీ రుక్కును కొడితే అప్పుడు క్వీన్ E3కి వచ్చి చెక్ చెప్తాడు. అప్పుడు కింగ్ D1కి వస్తే అప్పుడు ముందు రుక్కుని C8లో పెడతాడు. ఇది ఎప్పుడైతే క్వీన్ D2కి వచ్చింది అనుకో, ఇక్కడ క్వీన్ D2కి వచ్చింది అనుకోండి, సరే కొట్టేద్దాం అనుకోండి, అప్పుడు నైట్ D2 పెట్టి చెక్ చెప్తాడు. ఇంకా క్వీన్ ఇక్కడ సాక్రిఫైస్, క్వీన్ ఇచ్చేయాలి. ఇక్కడ సాక్రిఫైసింగ్ కాదు, క్వీన్ ఇచ్చేయాలి. ఇక్కడ క్వీన్ సాక్రిఫైసింగ్ ఎందుకు, గేమ్ కాపాడుకోవడానికి, మెయిట్ థ్రెట్ని కాపాడడానికి.
అందుకని ఇక్కడ F*G4 ఇప్పుడు క్వీన్ A7 ఆడినప్పుడు ఈ రుక్కుని కొట్టలేదు, కొట్టకుండా సరే ఇప్పుడు కొడదాం దీన్నని ఇప్పుడు F*G4 కొట్టింది. F*G4 కొడితే Bishop*G4. ఇప్పుడు కింగ్ D2కి వచ్చింది. ఇప్పుడు B4 ఆడిచాడు. దీనికి ఫస్ట్ ప్రొటెక్షన్, ఈ రెండింటి నుంచి కూడా ప్రొటెక్షన్. ఇక్కడ రుక్ F1కి వచ్చాడు. ఇక్కడ మళ్ళీ మీరు ఆడండి, ఆలోచించండి. ఒక మంచి ఎత్తు ఉంది ఇక్కడ. సరే, ఇక్కడ బ్లాక్ ఆడాల్సిన ఎత్తు రుక్ని తీసుకొచ్చి ఇక్కడ పట్టడం అంతే. ఇక్కడ దిగిపోయి చెక్ చెప్తుంది. ఎప్పుడైతే అక్కడికి వచ్చిందో ఇక వైట్ పీసెస్ ఈయన రిజైన్ చేస్తారు. ఇది ఈ వీడియోలో మనం చూసుకున్న బ్లాక్ యొక్క ఇంకొక ఐడియా. త్రూ మోడల్ గేమ్ నుంచి మనం బ్లాక్ ఎలా ఆడుతుందో, బ్లాక్లో ఇక్కడ కీ ఐడియా ఏంటంటే క్వీన్ A5 C6 ఓపెన్ చేయడం, క్వీన్ A5 రావడం, అలా కంట్రోలింగ్ ఓపెన్ అప్ ది C5. ఇక్కడ తొనకలేదు. అలాగే ఇక్కడ ఇంకొకటి బ్లాక్ చేసిన మంచి పని ఏంటంటే క్లోజ్ చేయలేదు, కింగ్ సైడ్ క్లోజ్ చేయలేదు. పెట్రూసన్ ఐడియాని బ్లాక్ చేసాడు. పెట్రూసన్ ఐడియా అది. ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్లో కానీ బ్లాక్ కానీ కింగ్ సైడ్ బ్లాక్ చేస్తే తన కింగ్ని అటువైపు షిఫ్ట్ చేసి మళ్ళీ క్వీన్ సైడ్ కొడతాడు అన్నమాట. సో ఇది ఈ వీడియోలో చెప్పుకున్నది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ఛానల్ ఆదరిస్తున్న సబ్స్క్రైబర్స్కి, ప్రేక్షకులకి కృతజ్ఞతలు. తెలుగులో చేస్తున్న వీడియోలు ఇవి. నేను ఆటో ట్రాన్స్లేషన్ కూడా పెట్టాను ఇవాళ. అందువల్ల ఎవరైనా అంటే చాలామంది ఇంగ్లీష్లో చెప్పండి అని కొన్ని రిక్వెస్ట్ వచ్చాయి యూట్యూబ్లో కామెంట్స్లోను. ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేయండి, హిందీలో చెప్పండి. ఈవెన్ ఒక ఆయన, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, తమిళ్ అంటే మద్రాసులో అంటే చాలా ఫేమస్ కదా చెస్కి. అక్కడి నుంచి కూడా ఒక ఆయన పర్సనల్గా ఫోన్ చేసి తమిళంలో మాట్లాడడం మొదలెట్టాడు నాతో. నా పేరు సుబ్రహ్మణ్యం కదా అని. అప్పుడు ఆయనకి చెప్పాల్సి వచ్చింది, క్షమించండి నా పేరు, నేను ఆంధ్ర వాడిని, వైజాగ్ నుంచి చేస్తున్నాను అని. అనగానే ఆయన అని అనుకుని తమిళంలో కూడా చేయండి అంటే అసలు తమిళం రాదండి అని. ఇవాళ సబ్ టైటిల్స్ నాకు తెలీదు, వాళ్ళ సబ్ టైటిల్స్ అది కరెక్టా కాదా అని, అందుకనే సంశయిస్తూ చేయలేదు. ఎందువల్లంటే సబ్ టైటిల్స్ వచ్చినప్పుడు మనం చెప్పిన దానికే చాలా వ్యాకరణ దోషాలు అవి చాలా ఉంటాయి. ఎందుకు ఎవరైనా చూస్తే వాళ్ళకి మనసుకు బాధ కలుగుతుందని చెప్పి నేను చేయలేదు. కానీ సరే, అట్ ఫస్ట్ నా వీడియోల్ని సబ్ టైటిల్స్కి పెట్టాను. అలాగే నేను ఆటో డబ్ కూడా నేను ట్రై చేస్తున్నాను. అది ఏఏకి వెళ్దామంటే అది చాలా కాస్ట్లీగా ఉంది. నెలకి దాదాపుగా 6,000 అడుగుతున్నారు. అలాగే ఇక్కడ ఆడియో ట్రాక్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ చేత ఆడియో ట్రాక్స్ సపరేట్గా నేను రికార్డ్ చేయించి ఆ ఆడియో ట్రాక్స్ని ఇందులో పెడతాను. సో అప్పుడు ఎవరైనా మిగిలిన వాళ్ళు ఎవరి భాషలు కావాలంటే వాళ్ళు అక్కడ గేర్ ఉంటుంది కదా, సెట్టింగ్స్లోకి వెళ్ళి మీకు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో పెట్టుకోవచ్చు. సో అలాగే తెలుగు మాట్లాడే వాళ్ళకి ఏమైనా సబ్ టైటిల్స్ అవి ఇవి వేరే భాషలో వస్తే మీరు ఒకటే చేసుకోండి, అక్కడికి వెళ్ళి సబ్ టైటిల్స్ నొక్కండి. గేర్ బాక్స్ నొక్కితే అందులో సబ్ టైటిల్స్ అని వస్తుంది. అక్కడ ఆప్షన్ ఉంటుంది మీకు ఎన్ని లాంగ్వేజ్లు ఉన్నాయో, ఆ లాంగ్వేజ్లో మీరు సెలెక్ట్ చేసుకుని చూసుకోవచ్చు. సో మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి.